అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. అటు పాలనా పరంగా ఇటు పార్టీలోనూ సీఎం జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల వేళ కొత్త వరాల ప్రకటన దిశగా జగన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో వీటిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులు, రైతులు, మహిళలకు సంబంధించిన నిర్ణయాలను ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. ఏపీ మంత్రివర్గ సమావేశం కీలకంగా మారుతుంది. ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వం కొత్త నిర్ణయాల ప్రకటనకు సిద్ధమైంది. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన జగన్ ఎన్నికల సమయంలో అదే సంక్షేమం, సామాజిక న్యాయం తిరిగి తనకు అధికారం అందిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇదే సమయంలో మరిన్ని నిర్ణయాలకు సిద్ధమయ్యారు. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో అమల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం పైన ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అమలుతో ఆర్థిక భారంతో పాటుగా నిర్వహణలో ఎదురవుతున్న కష్ట నష్టాల గురించి నివేదిక ఇచ్చారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 9వ తేదీ వరకు సమావేశాల నిర్వహణకు అవకాశం ఉంది. సమావేశాల నిర్వహణపైన ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అభ్యర్థుల మార్పు, రాజ్యసభ ఎన్నికలు, ఎన్నికల ప్రచారం వంటి అంశాలపైన మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. మేనిఫెస్టో కమిటీ పైన నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం జగన్ సహా అందరూ ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కానున్నారు. దీంతో ఈ మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా తీసుకునే నిర్ణయాలు రాజకీయంగా సీఎం జగన్ చేసే దిశానిర్దేశం పైన ఆసక్తి కొనసాగుతోంది.